హలో యాల్. లాస్ట్ టైం లైన్ డ్యూటీకి ఛత్రిపూట్ వెళ్ళినప్పుడు నా ఫ్యామిలీతో కలిసి కార్లో వెళ్ళిపోయాం. సో కోరాపుట్ టు జైపూర్ అరౌండ్ 22 km, అక్కడి నుంచి ఛత్రిపూట్ అరౌండ్ 12 km వస్తుంది. సో ఇది NH326 అంటే నేషనల్ హైవే రోడ్ అనమాట. ఇది ఒక ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్తుంది అండ్ లాట్ ఆఫ్ మంకీస్ అలాంగ్ ద వే. కోరాపుట్ డిస్ట్రిక్ట్ అయినా సరే జైపూర్నే పెద్ద సిటీ కోరాపుట్ కన్నా. జైపూర్లో పెద్ద పెద్ద మాల్స్, జ్యువెలరీ షాప్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఎక్కువే. కోరాపుట్ టు జైపూర్ రోడ్ చాలా బాగుంటుంది వ్యూ ప్రకారం. చుట్టూ గ్రీనరీ, ఫారెస్ట్ ఏరియా అండ్ హిల్స్తో కప్పు ఉంటుంది. దారిలో నర్సరీస్ కూడా 3 ప్లేసెస్లో ఉంటాయి. సో నేను 3-4 ప్లాంట్స్ హెల్త్ యూనిట్ కోసం నేను తీసుకున్నాను రీసెంట్గా. అండ్ మా ఫాదర్ కోసం స్టివియా ప్లాంట్ తీసుకున్నాను. ఈ ప్లాంట్ లీవ్స్ చాలా తీయగా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్కి బదులు ఈ స్టివియాని వాడవచ్చు. ఈవెన్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ ప్లాంట్. ఈ లీవ్స్ని పౌడర్లా చేసి టీ, కాఫీ, జ్యూసెస్లో కలిపి వాడతారు. మార్కెట్లో టాబ్లెట్స్ ఫామ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఫైనలీ మనం ఛత్రిపూట్ స్టేషన్కి అయితే వచ్చేసాం. సో స్టేషన్కి ముందు రోజు ఇన్ఫామ్ చేసేస్తాం కాబట్టి ఆల్రెడీ కొంతమంది అయితే ఉంటారు. ఫాస్ట్గా ఓపీడీ చేసేసుకొని రిటర్న్ అయిపోవడమే. సో ఏ స్టేషన్ అయినా మా జ్యూరిస్డిక్షన్లో చాలా బాగుంటుంది. వ్యూస్ మాత్రం అన్ని సీనిక్ వ్యూసే. సో స్టేషన్ అయితే క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ 1-2 hours గడిపేసి రిటర్న్ అయ్యాము. సో రిటర్న్ అవుతున్నప్పుడు కొలాబ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ హౌస్కి వెళ్దామని అనుకున్నాం. జాను జాను కొలాబ్ డ్యామ్ అప్పర్ కొలాబ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో భాగం. సో కొలాబ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ హౌస్కి వెళ్దామని అనుకున్నాము, కానీ అక్కడ ఆ రోజు హాలిడే అంట. సో గేట్ ఓపెన్ చేయలేదు. సో ఇంకా కొలాబ్ డ్యామ్ చూద్దామని అక్కడికి వెళ్ళిపోయాం. సో కొలాబ్ డ్యామ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ జైపూర్, స్పెషల్ ఫర్ ఇట్స్ సీనిక్ బ్యూటీ, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ హౌస్ జనరేషన్ అండ్ ఆల్సో మేజర్ వాటర్ సోర్స్. సీనిక్ బ్యూటీ ఎందుకంటే కొలాబ్ డ్యామ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే చుట్టూరా కొండలు, అడవులు మధ్య ఈ డ్యామ్ని కట్టారు. డ్యామ్ పక్కనే ఒక బొటానికల్ గార్డెన్ కూడా ఉంది. సో ఈ డ్యామ్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిక్ పవర్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ మొత్తం సప్లై అవుతుంది. అలాగే ఈ డ్యామ్ టూరిస్ట్ ప్లేస్ ఒకటే కాదు, ఇక్కడున్న ప్రజలకి జీవనాధారం కూడా. సో ఇదే అప్పర్ కొలాబ్ డ్యామ్ గేట్. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. 10 rupees per person తీసుకుంటారు. అలాగే కార్కి సెపరేట్గా 50 rupees తీసుకుంటారు. ఈ డ్యామ్ ఒక డ్రింకింగ్ వాటర్ సోర్స్ కూడా. కోరాపుట్ అండ్ జైపూర్ సిటీస్కి ఇక్కడి నుంచే వాటర్ సప్లై ఉంటుంది. సో ఫైనల్లీ వచ్చేసాం డ్యామ్కి. సో ఇదే వ్యూ. ఈ డ్యామ్కి పక్కనే ఒక చిన్న ప్లేస్లో ఈ ర్యాబిట్స్ని పెంచుతున్నారు. చాలా ర్యాబిట్స్ ఉన్నాయి అండ్ ఆకలితో ఉన్నాయి. సో అక్కడున్న గ్రాస్ని ప్లక్ చేసి వాటికి పెడుతున్నాం ఫుడ్గా. ఫాస్ట్గా తినేస్తున్నాయి. మా పాప అయితే చాలా క్యూరియస్గా చూస్తుంది అవి ఏం చేస్తున్నాయని. దానికి బేసిక్గానే ఎక్స్ప్లోర్ చేయడం అన్నా, అబ్జర్వ్ చేయడం అన్నా చాలా ఇష్టం. జాను. సో ఈ డ్యామ్ చాలా బాగుంటుంది చూడ్డానికి, ఎందుకంటే మధ్యలో ఉంది, కొండల మధ్యలో. సో ఈ డ్యామ్ పక్కనే బొటానికల్ గార్డెన్ ఉంది. చాలా బాగా నిర్మించారు. ఇక్కడ మోర్ దాన్ 200 వెరైటీస్ పూల మొక్కలు ఉన్నాయి. ప్రతి సీజన్లో కొత్త కొత్త రంగులు పూలతో ఈ గార్డెన్ చాలా అందంగా ఉంటుంది. ఇది ఒక పిక్నిక్ స్పాట్. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వస్తారు. వీడియో తీసే టైంకి ఆపేస్తుంది. తెలివింది ఇది. జాను జాను సాయి బొబ్బ సాయి. జాను 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 ఇటు చూడు. జాను
గుడ్. అమ్మా పద. అమ్మా కొట్టమ్మా. దా తీసుకెళ్ళిపోదాం పద. మా పాప ఏ జంతువుని చూసినా ఈ మధ్య ఆవు అనే అంటుంది. వాటిని ఎక్కువ చూస్తుంది యాక్చువల్గా. అవి మంచి ఫుడ్ తినుకుంటా. సో ఇది కొలాబ్ డ్యామ్ గురించి. ఇప్పుడు మనం చూస్తుంది కోరాపుట్ నుంచి సుక్కు వెళ్ళే రోడ్. ఇది గూడ్స్ ట్రైన్. ఈ రోడ్ని ఫాలో అయితే కొలాబ్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ కొలాబ్ బ్రిడ్జ్ మీద ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. మేమైతే సన్సెట్ టైంలో విజిట్ చేసాం. ట్రైన్ నుంచి కూడా ఈ వ్యూస్ చాలా బాగా కనిపిస్తాయి. కొలాబ్ రివర్ మొత్తం కనిపిస్తుంది. సో మీరు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చూస్తే ఇందాక కనిపించిన వైట్ గూడ్స్ ట్రైన్ ఈ కొలాబ్ బ్రిడ్జ్ మీద నుంచి పాస్ అవ్వడం కనిపిస్తుంది. సో ఇది కొలాబ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.